తక్కువ 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 సాయి అది బంద్ మనకైతే పోడా మనం ఇప్పుడు వాళ్ళని ఎందుకు కూలుస్తున్నారనేది ఒకటి అడగాలి మనం. అంతే తప్ప రెండు మన పేదలకు సంబంధించి చేసుకున్న ఇళ్లే అడ్డం ఉన్నాయా, లేదా వెనకాల భూస్వాములకు సంబంధించి ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయి. వాడి జోలికి ఎందుకు వెళ్ళరు? వాళ్ళు చుట్టాలు, మనం ఎవరు వ్యతిరేకులమా? భూములు ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వరా? చెండు భూములు లేనటువంటి వాళ్ళు మనం ఆక్రమించుకుంటే ఊరికేదో వచ్చేస్తారా? అందుకే ఈ రోజు మనం మా ఇల్లు పోల్చడానికి వస్తే ముందు మా మీద నుంచి ఈ ప్రొక్లైన్ ఎక్కించుకుని వెళ్ళండి. మనం ఆ బాటిల్లు అయ్యి ఎవరో అయ్యే మనకేం అక్కర్లే. ఐదేళ్ళ నుంచి 10 మంది చనిపోయారు. అప్పుడే ఒకరోజే తగలడిపోతాం. అందరం కూడా ఇక్కడే కూర్చున్నాం, శాంతియుతంగా మనం మన ఇళ్లను కాపాడుతున్నాం. కాదు అని వాళ్ళు మన మీదకి వచ్చారనుకో, ప్రొక్లైన్ మన మీద ఎక్కించుకుని వెళ్ళమనమాట. అంటే అంతకన్నా మనం ట్రైనింగ్ అనకూడదు. అక్రమంగా ఇళ్లు కూల్చివేస్తాను, అక్రమంగా పేదల ఇళ్లు కూల్చివేస్తాను, అక్రమంగా పేదల ఇళ్లు కూల్చివేస్తాను. దౌర్జన్యం, 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 దౌర్జన్యం. ఇవ్వాలి పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి పేదలకు ఇళ్లు కట్టించి, ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించి ఆదాయం చేసుకోవాలి. భూస్వాములు ఆక్రమించుకున్నటువంటి భూముల్ని ఆదాయం చేసుకోవాలి. భూస్వాములు ఆక్రమించుకున్నటువంటి భూముల్ని ఆపాలి. ఏఎస్ఆర్ నగర్ ఇళ్ల కూల్చివేస్తాను, ఆపాలి. దుర్మార్గంగా ఏఎస్ఆర్ నగర్ ఇళ్ల కూల్చివేస్తాను, ఆపాలి. పేదల ఇళ్ల కూల్చివేస్తాను, పేదల ఇళ్ల కూల్చివేస్తాను. ప్రాణాలైనా అర్పిస్తాం, మా ఇళ్లను కాపాడుకుంటాం. ప్రాణాలైనా అర్పిస్తాం, మా ఇళ్లను మేము కాపాడుకుంటాం.
మనం ఎవరు కట్టుబడి ఎలా బాధ్యత
అమ్మకి ఫోన్ చేసాను ఏమో బాటిల్ పెట్టండి పెట్టండి అమ్మ ఇంకే దొండ ఎక్కిచ్చేస్తారంటే రాయ్ కొద్ది గాలి అందరూ వద్దాము ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు నగర్ అనేది ఇది 1989 నుండి ఇక్కడ పేదలు 130 మంది ఇల్లు నిర్మించుకుని ఆ ఇళ్లు సంబంధించి కాపాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఉన్నాయి, ఇంటి పన్నులు ఉన్నాయి, సిమెంట్ రోడ్డు వేశారు. అలాగే అందరికీ కూడా ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ జీవనం సంబంధించినటువంటిది ఇక్కడ స్వేచ్ఛగా సాగుతూ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో అంటే జిల్లాలో ఎక్కడా లేదు, రాష్ట్రంలో కూడా ఇంత దారుణం ఎక్కడా లేదు. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం, బుల్డోజర్లు సంబంధించినటువంటి తీసుకొచ్చి ముందు కరెంటు కనెక్షన్ కట్ చేసి గతంలో ఇళ్లు తొలగించాలని ప్రయత్నం చేశారు. దాన్ని అప్పుడు అడ్డుకోగలిగాం. అప్పుడు వెనక్కి వెళ్లారు. అప్పుడు మరలా పేదలకు ప్రత్యామ్నాయం కల్పించి మేము ఈరోజు ఆ స్థలాలు ఇస్తామనేది చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు. ఇచ్చింది 130 మందిలో 35 మందికి మాత్రం ఇచ్చారు. అందులో 15 మంది మాత్రం ఎంతమంది 10 మంది కట్టుకున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. ఆ ఇల్లు అనువుగా లేవు. కొన్నేమో కోర్టు పెండింగ్ లో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పేదరిక నివసిస్తూ ఉంటే ఈ రోజు దుర్మార్గంగా మొత్తం పేదరిళ్ళు కూల్చడానికి పోలీసు వారు, రెవెన్యూ వారు, ప్రొక్లైన్లు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం అందరూ కూడా వచ్చేసి ఈరోజు పేదల మీద ఈరోజు దౌర్జన్యం చేయడానికి చేశారు. అయితే మేం కోరేది ఏంటంటే ఈ రోజు ఈ పేదల భూములే కనపడ్డాయా? వీళ్ళ ఇంటి వెనకాల ఎకరాలు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళకి భూములు ఉన్నటువంటి యజమానులకి నోటీసులు ఇవ్వలేదు. కానీ చెంటు భూమి లేని రెక్కలు అమ్ముకుని బతికే కూలిపని చేసుకుని బతికే వాళ్ళకి మాత్రం ఈ రోజు నోటీసులు ఇచ్చి నీళ్లు కూల్చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? అందుకే మేమేం కోరుతున్నామంటే వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపేదాకా కూడా మేము ఈరోజు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. 2, ఈరోజు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం, పోలీసు వారిని సంబంధించిన వెహికల్ ని వెళ్ళకోకుండా మహిళలకు సంబంధించి అడ్డుకున్నారు. ఇప్పుడు 4 మహిళలు స్పృహ తప్పి కోల్పోయారు. వాళ్ళు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని 108 లో తీసుకెళ్లారు. వాళ్ళని సంబంధించి ఎప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం మూర్ఖత్వాన్ని వదిలి వెంటనే ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనుదిరిగి వెళ్లి పేదలకు ప్రత్యేకమైన చూపించిన తర్వాత మాత్రం ఇవి మీరు దొరికిస్తారా ఏం చేస్తారో మాకు అనవసరం. అప్పటి వరకు కూడా మా పేదలు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. పేదల అవసరం మా పేదల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.